గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు చాలా బాగా రాణించారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అలాగే దేవ్దత్ పడిక్కల్ అందరూ బాగా రాణించినప్పటికీ దురదృష్టవశాత్తు జైస్వాల్ అవుట్ అయ్యాడు. కానీ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు. 77 పరుగులు చేసి సెంచరీకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో తనకి చాలా తీవ్రమైన కండరాల నొప్పి వచ్చిందనమాట. అయితే ఆ కండరాల నొప్పి ఎంత దారుణంగా వచ్చింది అంటే చేతులు కాళ్ళపైన కూడా తీవ్రమైన ప్రభావం పడడంతో అసలు కేఎల్ రాహుల్ నిలబడ్డం కాదు కదా, కనీసం 10 అడుగులు నడవని కూడా నడవలేకపోయాడు. టీవీ రామం సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఫిజియోథెరపిస్ట్ ఆయనకు ప్రత్యేకమైన చికిత్స చేయించడం కోసం తీసుకువెళ్తుంటే తను కనీసం అడుగు వేయలేకపోయాడు. ఇమీడియట్ గా ఫిజియోథెరపిస్ట్ మీకు స్ట్రెచర్ కావాలా అని అడిగితే లేదు, నేను నడవడానికి ప్రయత్నిస్తాను అంటూ చాలాసేపు ఇబ్బంది పడుతూనే నడిచాడు. ఆట మధ్యలోనే ఆపేసి రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగ తప్పలేదు. అయితే ఎక్కుతున్నప్పుడు రాహుల్ నడవలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. అది అభిమానుల హృదయాన్ని పిండేస్తుంది. మరి ఇప్పుడు రాహుల్ పరిస్థితి ఏంటి అంటే రాహుల్కి అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఇంజరీ అయితే అవ్వలేదు, కానీ చాలా విపరీతమైన కండరాల క్రాంప్స్ వచ్చిందనమాట. అది మల్టిపుల్ మజిల్ క్రాంప్స్ లాగా వచ్చింది. అంటే హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్, థై మజిల్స్తో పాటుగా చేతులు, కాళ్ళు, టోటల్ అన్ని మజిల్స్, మెయిన్ మజిల్స్ అన్ని కూడా క్రాంప్ అయిపోయాయి. అది రికవర్ అవ్వడానికి ప్రధానంగా ఏం చేయాలి అంటే రెస్ట్తో పాటుగా కొన్ని ఫిజియోథెరపీలు కూడా చేయాలన్నమాట. అయితే దీనికి సంబంధించి కోచింగ్ స్టాఫ్ ఏమన్నారంటే రాహుల్ శరీరం అంతా కూడా కండరాల సమస్య తలెత్తింది. అయితే తను ఇప్పుడే కోలుకునే దశలో ఉన్నారు. ఇక రెండవ రోజు ఆటకు సంబంధించి కనుక చూసినట్టయితే అది ఇప్పుడే చెప్పడం కష్టం. అంటే ఇది నిన్న ఈవినింగ్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే కేఎల్ రాహుల్ ఆడడానికే ప్రయత్నిస్తున్నాడని, తనకి చేయాల్సిన ఫిజియోథెరపీ చాలా నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్లో చేయడం అయితే జరిగిందని, కానీ తను పూర్తిగా కండరాల నొప్పి నుంచి తేరుకోవడం అనేది కొద్దిగా టైం పట్టినప్పటికీ కేఎల్ రాహుల్ చాలా పట్టుదలతో ఉన్నాడు కాబట్టి సెకండ్ డే మ్యాచ్ ఆడటం దాదాపు కన్ఫర్మ్ అని చెప్పినట్టు అర్థమవుతోంది. అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.